హాయ్ అండి, గోంగూర చికెన్ కూర చేశాను. ఎంత బాగుందంటే మాటల్లో కూడా చెప్పలేను, అంత బాగుంది కూర టేస్ట్. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్ గా చేసేయవచ్చు. ముద్దకో చికెన్ ముక్క పెట్టుకుని తింటే వారానికి ఒకసారైనా గోంగూర చికెన్ కూర చేసుకుని తినాలనిపిస్తుంది. నా ఎక్స్ప్రెషన్స్ లోనే తెలిసిపోతుంది కూర ఎంత టేస్ట్ గా ఉందో అని. ఒకసారి నేను ఎలా చేశానో చూసేయండి. ఫస్ట్ గోంగూర చికెన్ ని క్లీన్ చేసి పక్కన పెట్టుకుని కడాయిలో ఆయిల్ వేడెక్కాక గోంగూరను వేసి వీడియోలో చూపిస్తున్నట్లు ఆయిల్ లో వేయించుకుని పక్కకి తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో ఆయిల్ వేసుకుని వేడెక్కాక లవంగా మొగ్గలు, బిర్యానీ ఆకు కట్ చేసుకుని ఎర్రగడ్డ ముక్కలు దోరగా వేయించుకుని టమాటా ముక్కలు వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటాలు మగ్గిపోయాయి. క్లీన్ చేసిన చికెన్ ని వేసి పైకి కిందకి కలిపి అల్లం తెల్లగడ్డ పేస్ట్, సాల్ట్, పసుపు వేసి 10 నిమిషాలు చికెన్ ని బాగా ఉడికేలాగా వేయించుకొని లాస్ట్ లో కారం వేసి కలుపుకొని వేయించి పక్కన పెట్టుకున్న గోంగూర పేస్ట్ ను కూడా వేసి 1 నిమిషం పాటు చికెన్ గోంగూర పేస్ట్ కలిసేలాగా కలుపుకొని నీళ్లు పోసి ఆయిల్ పైకి తేలేలాగా కూరని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇంతేనండి, సింపుల్ గా గోంగూర చికెన్ కూర రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి షేర్ చేసేయండి.